ఇదే రోహతాంగ్ పాస్. ఇక్కడ టెంపరేచర్ -2, -3 ఉంది డిగ్రీస్. మొత్తం 4 సైడ్స్ స్నోనే ఉంది. వెయిట్ అసలు నేను మీకు ట్రిప్ ఎందుకు స్టార్ట్ అయింది చెప్పానా? లేదు కదా. హిమాచల్ ప్రదేశ్. మనము ఎక్కడో సౌత్లో చాలామంది క్వశ్చన్ చేశారు, ఫస్ట్ టైం వెళ్తున్న ట్రిప్ మీ ముగ్గురు కలిసి ఏదైనా దగ్గరుండే ప్లేస్కి వెళ్ళొచ్చు కదా, మన సౌత్లో స్టేట్స్ కంప్లీట్ చేయొచ్చు కదా, ఎందుకు నార్త్కి వెళ్తున్నారు, ఇలాంటి చాలామంది క్వశ్చన్స్ అడిగారు. కానీ మా ముగ్గురు మైండ్లో ఒకటే ఉండే, టీనేజ్ నుంచి 20s వచ్చింది, 20, 21, 22, 23 ఇలా పెరుగుతూనే పోతుంది. సో ఇప్పుడు కూడా మనం ధైర్యం చేసి మనం అనుకున్నది ఒక్క ట్రిప్కైనా, ఆబ్వియస్లీ గోవాకి అయితే పోలేం, వై నాట్, ఎందుకు మనం ధైర్యం చేసి స్టెప్ తీసుకోకూడదని చెప్పి తీసుకున్నదే ఈ హిమాచల్ ప్రదేశ్. ఎవ్వరం ఏది ఎక్స్పెక్ట్ చేయలేదు, స్టార్టింగ్లో ఎవ్వరము ఏది ఎక్స్పెక్ట్ చేయలేదు. ఓకే, వెళ్తే ఒక 10 days ఈ కార్పొరేట్ లైఫ్స్ నుంచి కొంచెం దూరంగా ఉంటాము, కొంచెం మనకి ఈ ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ కొంచెం బెటర్ అవుతుంది అనే తప్ప ఇంక ఏది ఎక్స్పెక్ట్ చేయలేదు. కానీ మేము ఎక్స్పెక్ట్ చేసిన ప్లేస్ మాత్రం ఒకటే, ద ప్యారడైజ్. స్వర్గం అక్కడ ఉంటుంది, ఇక్కడ ఉంటుంది, అట్లుంటుంది, ఇట్లుంటుంది అని మనం వినేదే తప్ప చూసిందంటూ లేదు. ఆబ్వియస్లీ మనం ఎన్నో ప్లేసెస్ తిరిగి ఉంటాం కూడా, ఇలాంటి ఫీలింగ్ మళ్ళీ వస్తుందేమో నాకు తెలియదు, కానీ నాకైతే ఇంతవరకు రాలేదు. ఈ ప్లేస్ చూసాకే వచ్చింది, అదే మనాలి. హాయ్, గుడ్ మార్నింగ్. ఈరోజు డే 4. ఇప్పుడు మేము మనాలిలో ఉన్నాము. నిన్న షిమ్లా నుంచి స్టార్ట్ అయ్యాం. మార్నింగ్ షిమ్లా నుంచి స్టార్ట్ అయ్యేసి వచ్చే దారిలో కుల్లు, సమ్ రివర్ రాఫ్టింగ్ ఇలాంటి యాక్టివిటీస్ చూసుకొని ఈవినింగ్ రూమ్కి వచ్చేటప్పటికి ఒక 6:37 అయిపోయింది. సో ఇంకా ఏం వ్లాగ్స్ చేయకుండా డైరెక్ట్ పడుకునేసినాము. సో ఇప్పుడు మార్నింగ్ 6:37. ఇప్పుడు మేము రోహతాంగ్ పాస్కి స్టార్ట్ అవుతున్నాం. ఇక్కడ నుంచి ఒక 1.5 hour అటు ఉంటుంది రోహతాంగ్ పాస్కి అయితే స్టార్ట్ అవుతున్నాము. సో అక్కడ ఏమైనా యాక్టివిటీస్ ఉంటే చూసుకొని సోలాంగ్ వ్యాలీ చూసుకొని రావాలి. సో ఇప్పుడున్న రూమ్లో బయట మీకు లొకేషన్ చూపిస్తాను. మనాలి నుంచి స్టార్ట్ అయ్యి రోహతాంగ్ పాస్కి వెళ్తున్నాము. ఇది సోలాంగ్ వ్యాలీ. మీకు వ్యూ చూపిస్తాను చూడండి. ఇది నవంబర్ కాబట్టి ఈ కొంచెం గ్రాస్ అనే కనిపిస్తుంది. జనవరి అయితే మొత్తం స్నోతో మొత్తం ఫిల్ అయిపోతుంది. అది స్కీ ట్రైనింగ్ సెంటర్ అంట. ఇక్కడ ఉంది కదా, ఇది వచ్చి రోప్వే పైకి వెళ్తుంది. రోప్వే పైకి రోహతాంగ్ పాస్కి స్టార్ట్ అయిపోయాం. అండ్ మనకు అందరికీ తెలుసు, సంథింగ్ వర్త్ అంటే దానికి వెళ్ళే రూట్ అంత ఈజీ ఉండదు, అస్సలు ఈజీ ఉండదు. ఆ రోడ్లో వెళ్తూ ఉంటే మెల్లగా ఒక్కొక్క ఫీట్ పెరుగుతూ వెళ్తూ ఉంటే ఆక్సిజన్ లెవెల్స్ తగ్గిపోతున్నాయి. అండ్ టెంపరేచర్ 0 నుంచి మెల్లగా -degrees పడుతుంది. రైట్ సైడ్ చూస్తే ఏమో
మొత్తం స్నో. లెఫ్ట్ సైడ్ చూస్తే మొత్తం బ్రౌన్ కలర్ మౌంటైన్స్. అసలు ఒక్క చెట్టు కూడా లేదు. అండ్ ఈ రెండిటి మిడిల్లో ఒక చిన్న రివర్. ఇది కదా వ్యూ. ఈ వ్యూ కోసమే కదా ఒక పీరియడ్ ఆఫ్ లైఫ్ టైం అంతా వెయిట్ చేసింది అన్నట్టు ఫీలింగ్. ఆబ్వియస్లీ వీడియోస్లో అంత క్లారిటీ ఉండకపోవచ్చు, బట్ ఆ 5D ఎక్స్పీరియన్స్ కానీ మనం చూస్తే, ఆ ఎయిర్ రెసిస్టెన్స్ కానీ మనకి ఫీల్ అయితే ఆ లెవెలే వేరే ఉంది. వెళ్తూ 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 అండ్ ఆ మిడిల్లో మంచి హిందీ సాంగ్స్. ఫోన్లో సిగ్నల్స్ లేవు. నా వేలో వెళ్ళి ఎక్స్పీరియన్స్ చేయడం ఒక లెవెల్, కానీ వెళ్తూ వెళ్తూనే ఆ జర్నీని ఎంజాయ్ చేస్తాం చూడండి, అది వేరే లెవెల్. దిస్ అ లైన్, వీ హ్యావ్ టు ఎంజాయ్ అవర్ జర్నీ. మనం జర్నీని ఎంత ఎంజాయ్ చేస్తే మన డెస్టినేషన్ యొక్క వాల్యూ అంత పెరుగుతుంది. సో ఇలా జర్నీ మెల్లగా తెలియకుండానే 13,000 feet హైట్కి వెళ్ళిపోయాం. బయటికి దిగిన వెంటనే ఇదే రోహతాంగ్ పాస్. ఇక్కడ టెంపరేచర్ -2, -3 ఉంది డిగ్రీస్. ఫుల్ విండ్. సో ఇది రోహతాంగ్ పాస్ 0 పాయింట్. చూపిస్తాను మీకు. మొత్తం స్నో, చుట్టూ స్నో. అడే పెట్టేసి. సో ఇది రోహతాంగ్ పాస్ 0 పాయింట్. We are at Rohtang Pass. Hi guys, what's up? How's you feeling, bro? So it's -2 or -3 degrees ఉంది ఇక్కడ. సూపర్ అంటే సూపర్ ఉంది. మొత్తం 4 sides స్నో. 4 sides స్నో. చాలా అంటే చాలా బాగుంది. -2, -3 చల్లో అబద్ధం చెప్పలేరు, కానీ మొత్తం ప్యాక్ అయిపోతుంది. మామూలుగా లేదు చలి. ఓవర్ చలిగా ఉంది. చేతులంతా ఫ్రీజ్ అయిపోతున్నాయి. సూపర్ ఉంది. మొత్తం 4 sides స్నోనే ఉంది. సో ఇక్కడికి రావాలంటే మన వెహికల్కి పే చేయాలి, డ్రెస్కి వాళ్ళు ఇచ్చేస్తారు. బట్ వర్త్ ఇది. మీరు వస్తే మాత్రం అస్సలు మిస్ అవ్వద్దండి. ఎంత లేట్ అయినా సరే వచ్చేసేయండి. ఎందుకంటే ఇట్లాంటి ఎక్స్పీరియన్స్ మీకు ఎక్కడ దొరకదు. ఏ ఆర్టిఫిషియల్ స్నో వరల్డ్ ఇవంతా వేస్ట్. ఇక్కడ వచ్చి డైరెక్ట్గా ఈ స్నోలో ఎంజాయ్ చేస్తే ఫ్రెండ్స్తో, ఫ్యామిలీతో సూపర్ ఉంటుంది. సో ఆబ్వియస్లీ మీ వైఫ్తో కూడా. అండ్ వీ నెవర్ స్టాప్ డూయింగ్ థింగ్స్. అస్సలు ఆగలేదు. ఫస్ట్ అక్కడ ఎవరు మనల్ని పట్టించుకునేవారు లేరు. మనం అక్కడికి వెళ్ళి ఏదో జెంటిల్మెన్ లాగా కామ్గా చూసుకొని ఫొటోస్ తీసుకొని ఎవరికైనా వీడియో కాల్స్ చేసి చూపించి వచ్చేద్దాము అని లేదు మేము. చెప్పి మనము అది ఊపిరాటం లేదు. స్నోబాల్ ప్రిపేర్ చేద్దాం. నీ వల్ల కాదు.
పాము వాళ్ళు అంతేనా? ఆయన స్నోమ్యాన్. స్నో ఓకే మ్యానేడి. సే హాయ్ టు స్నోమ్యాన్. హాయ్ చెప్పరా, హాయ్ చెప్పు మోహిత్. అయ్యో భగవంతుడా. హీ స్నోమ్యాన్. సో he gonna regret. స్నో ప్రిపరేషన్ నేర్పించా కదరా. రాయిలా పోతుంది. ఓకే ఫోటో ఆడికి పోను నేను. ఏం బా కాళ్ళు వేయడం జరిగింది అనుకో. దొరకాలి ఫుల్ ఫుల్ మూమెంట్ రావట్లేదు. అయ్యా మనం జరకాల తాయిలాగా అయిపోయింది. ఇక్కడ చేద్దా స్నోమ్యాన్. ఆడుకున్నాము, స్నోతో కొట్టుకున్నాము, ఫొటోస్ తీసుకున్నాం, వీడియోస్ తీసుకున్నాం, నవ్వుకున్నాం. అండ్ హియర్ కమ్స్ దట్ పాయింట్. ముగ్గురం కూర్చొని ఒకరి లైఫ్ గురించి ఒకరికి హౌస్ ఇట్ గోయింగ్, వాళ్ళ రియల్ ఎమోషన్స్ కనిపించాయి. ఒక సర్టెన్ పాయింట్ వరకు మాకు చలి తెలుస్తుంది, అంతే తెలుస్తుంది. కానీ వెన్ ఎవర్ ఆ -2 -3కి వెళ్ళిపోయి -4కి టచ్ అవుతుంది టెంపరేచర్ అన్న మూమెంట్లో మా సెన్సెస్ అన్నీ ఆగిపోయాయి. జస్ట్ ఆ మూమెంట్లో వీఆర్ లివింగ్, ఓకే ఫైన్, దట్స్ ఇట్, వీ డోంట్ నీడ్ మచ్ థింగ్స్. అసలు దీనికి మించి ఏం అవసరం లేదు. ఉన్నాము, మన బాడీలో ఆర్గాన్స్ అన్ని వర్క్ అవుతున్నాయి. సో వీ హ్యావ్ టు బీ ఇన్ ప్రెజెన్స్ అండ్ లివ్ దిస్ మూమెంట్. మళ్ళీ మేము వెళ్ళము, మళ్ళీ మేము ఇట్లాంటివి చూడము అని కాదు. బట్ ఫస్ట్ టైం ఉన్నంత ఎక్స్పీరియన్స్ సెకండ్ ఉండదు కదా. ఆ ప్రెజెన్స్లో ఉండిపోయాం, ఎంజాయ్ చేస్తూ ప్రశాంతంగా. అండ్ I don't know those two were observed this, but I observed them. వెరీ క్లియర్గా అబ్జర్వ్ చేశా. మనం అనుకుంటాం చూడండి, లైఫ్ని ఒక సర్టైన్ యాంగిల్లో చూస్తున్నాము, ప్రతి ఒక్కటి ప్రిడిక్టెడ్గా జరుగుతుంది, ఎర్న్ చేస్తున్నాము, కార్డ్స్ యూస్ చేస్తున్నాము, ఏమి ప్రాబ్లం లేదు. ఇది కాదు లైఫ్ అంటే. ఆ మూమెంట్లో, ఆ సెకండ్లో మేము నవ్వుకుంటూ, మా చిన్నప్పుడు స్కూల్ డేస్ గురించి మాట్లాడుకుంటూ, ఒక్కొక్కరు లైఫ్ గురించి మాట్లాడుకుంటూ, అండ్ ప్రతి ఇయర్ ఇలాంటి ట్రిప్కి రావాలని చెప్పి మాట్లాడుకుంటూ, ఇన్ మై వర్డ్స్ దట్స్ లైఫ్. నా ప్రకారంగా అదే లైఫ్ అంటే. మన వాళ్ళతో ఉంటూ, మనకు నచ్చినట్లు నచ్చిన పని చేస్తూ, ఏం జరిగినా, ఎలాంటి సిచ్యువేషన్ వచ్చినా మన వాళ్ళకి తోడుగా ఉండడమే లైఫ్, అంతే. అండ్ ఇంకా క్లియర్గా అర్థం కావాలంటే, ఇఫ్ యూఆర్ క్యారింగ్ యువర్ రెస్ట్లెస్నెస్ ఇన్ యువర్ హార్ట్, you're alive. If you're carrying the lightings of dreams in your eyes, you are alive. Learn to live free. Learn to flow like a waves that make the sea. Let your arms be wide, open to every moment you meet. May every moment give you a new sight of great. If you're carrying wonder in your eyes, you're alive. If you're carrying your restlessness in your heart, you are alive, my friend. Happy New Year.
ఏమంటా మెయిన్ పాయింట్ కదా, ఇక్కడ ఆపాము. మళ్ళీ స్నో అక్కడ ఉంది కదా, అక్కడ ఉందని చెప్పి ఎంతసేపు ఎంజాయ్ చేయాలంటే అక్కడ ఎంజాయ్ చేయండి. అయితే మనం ఇప్పుడు ఆడికి వెళ్ళొచ్చా? సో ఇక్కడ మనం హై ఆల్టిట్యూడ్ ఉండడం వల్ల వర్షం పడదు, వర్షమే మంచులో పడుతుంది. అందుకే ఎండ కాస్తుంది. అందుకే గ్లేషియర్స్ అందుకే గ్లేషియర్స్ ఫామ్ అవుతాయి. ఇవే గ్లేషియర్స్. లక్ష్మి పుట్టింది. వీడే మంచు మనోజ్. మంచులో ఉన్నాడు కాబట్టి మంచు మనోజ్. ఎండ వచ్చినప్పుడు మెరుస్తుంది క్రిస్టల్ సార్. క్రిస్టల్స్ అది ఎక్కడ ఉంది? ఇవే గ్లేషియర్స్ మెరుస్తాయి. గ్లేషియర్స్ అది ఎక్కడ ఉంది? స్నోమ్యాన్ చేద్దాం. అది నేను క్లిప్ తీస్తా, ఆ క్లిప్ పుష్యంత్కి పంపిద్దాం. పుష్యంత్ నీకోసం మంచు తీసుకుంటున్నారా? వాడు మంచు తీసుకోవడం అన్నాడు. పుష్యంత్ నీకోసం తీసుకున్న మంచు తీసి గుండెలో పెట్టుకో. నీ కోసం తీసుకున్న మంచు. సో ఇక్కడ నీ అని చెప్పా అనుకో, ఎంతమందికైనా సెండ్ చేయొచ్చు. నీకోసం తీసుకున్న మంచు. నిన్నంత హార్ట్ షేప్ చేద్దాం అనుకున్నారా? హార్ట్ షేప్ అని ఏం చేస్తావు? గ్లౌజ్ తడుస్తుందిరా. పోతే పొడి పొర్రా. మనకే కదరా, 100 రూపాయలు కట్టినాం కదరా. నేను చూడరా హార్ట్ షేప్ చేద్దామని ఇటన్నా. Baby, పంపిస్తారా? dancing in the dark, you between my arms, barefoot on. బా గొడవలు అయిపోతాయి. గడ్డ కట్టుకుపోతాను కదా. ఇది ఏమంటారు గురు? దీనికోసం ఇన్ని కష్టపడి ఇన్ని అవస్థలు పడి అదండి బాట. ఏమాట చూడుదా తర్వాత తిప్పురా. తిప్పాను. ఇట్లా పట్టుకోవాలరా, ఇట్లా పట్టుకుని ఇట్లా అనాలి. అట్టేరా ఆడింది నేను. తమ్ముడు ఓకేనా? ఎగిరేసి పట్టుకో. నైట్ అందరము కోల్డ్ ల్యాక్ చేసుకొని పడుకుందాం. ఏడా పూస్తున్నాయి కదా ఏడా మంచి మాట్లాడతాను బా.